అండి వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఈడ 2, 3, 4 కనబడుతున్నాయి. ఏం వండుతా అనుకుంటున్నారు? మీకు కనబడని వండుతా అనమాట. దొండకాయలు. సో దొండకాయలు ఉన్నాయి. దొండకాయలు తీసుకెళ్ళి మంచిగా దొండకాయ బగారా దొండకాయ నా వెల్లుల్లి దొండకాయ ఉల్లి దొండకాయ ఏదో ఒకటి మంచి ఫ్రై చేసి చూపిస్తా. సో సూపర్ ఉన్నాయి, సూపర్ కాసినాయి, ఎంత బాగున్నాయో. అంటే ఇవేం ఒలుస్తాయి, ఇవేం ఒలవాలా, బాగుంటాయి అంటారు దొండపండ్లు. దొండపండు బాగానే ఉంది. పైన జర కొంచెం జిగురుతో సప్పసప్ప ఉంది. బట్ గింజలు నోట్లోకి వస్తుంటే పుల్లగా తీయగా భలే ఉంది. దొండపండు కూడా తినొచ్చు. మా కెమెరామెన్కు దొండకాయలు కనబడలేవంట. ఇప్పుడు ఎన్ని తెంపుతోనే చూపిస్తా. ఫస్ట్ ఏం చెప్పినంటే నీకు దొండ చెట్టు తెలుసా అని అడిగిన, దొండకాయలు తెలుసా అని అడిగిన. అంటే సగం సగం తెలుసు అనమాట. అందుకే దొండ చెట్టు తెలియని వాళ్ళు ఉంటారా అంటే ఉంటాడు. మా కెమెరా అసొంటిదే. కెమెరా కాదు, కెమెరా వెనుకున్న మనిషి అట్లా అంటాడు. మళ్ళీ పుట్టింది ఊర్లా. ఓకే, దొండకాయలు జర అబ్బో నువ్వు వద్దే తల్లి, తిన్న సాలు నిన్ను. లేవు మేడం దొండకాయలు అన్నాడు. సరే తెంపి చూపిస్తా అని చెప్పిన. పచ్చి దొండకాయ పచ్చడి కలగూరగంప అని కొట్టుండి. అబ్బా చూడుండి ఎంత బాగా చేసిన అంటే అంత బాగా చేసినప్పుడు కూడా మస్తు మంది చూసారు, మస్తు మంది చేసుకొని దీన్ని కామెంట్స్ పెట్టారు. చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. చాలా మటు కూరగాయలన్నీ కూడా పచ్చిగా తినాలి, సూపర్ ఉంటుంది. అంటుంటా కదా నేను మేకలు తినేవన్నీ మనం తినొచ్చు అని. యాక్చువల్ దొండాకు కూడా వండుకోవచ్చు తెలుసా. చీమ పోయి కంట్లో పడితే ఎట్లుంటుంది. వా పోయిందా? వైరడ్డ మసాలా నీకు. కండ్లు మరీ పైకి పెట్టకుండా కండ్లు జర కిందికి దించి తెంపుతా. చూడండి ఇంట్లో కొన్ని ఉన్నాయి, ఈడ కొన్ని వెళ్ళినాయి, ఇంకా వెళ్తాయి కానీ మస్తున్నాయి ఇంట్లో. పోదాం రండి. ఇక వెరైటీగా చాలా మంచిగా మీకు అందరికీ నచ్చేటట్టు రెగ్యులర్గా కాకుండా వండుకొని తిందాం. ఈ వైర్ చూసుకో. దొండకాయ కూర బాయ్. ఇది సంగతి. ఫ్రెష్గా ఉన్నాయి కదా, కడుక్కుందాం. సన్నగా ఉన్నప్పుడే కొంచెం పాలు కారుతాయేమో. ఇది కొంచెం మంచిగా ముదిరినాయి కదా, మంచిగా అసలు పిచ్చిగా లేవు, మంచిగా ఉన్నాయి. తినడం అయిపోయింది, ఇప్పుడు వండుకుందాం. ఫస్ట్ ఏంటంటే వీటిని కట్ చేసుకోవాలా. కట్ చేసుకునే ముందు ఇంకొక పని చేద్దాం, మనకు అడ్వాన్స్ కావాలి కాబట్టి కొన్ని నీళ్ళు పెడదాం. దొండకాయలను స్టీమ్ మీద ఉడికించుకుందాం అనమాట. అందుకు మనం పెట్టేసిపోయినాం అనుకోండి, దాని పని అది చేసుకుంటుంటుంది, మన పని మనం చేసుకోవచ్చు. అది సంగతి. ఓకేనా. ఇది లేదు, అన్నీ రొగ్గొట్టారు. నువ్వు ఉండమ్మా, మేము దొండకాయలు కోసుకొని వస్తాం. దొండకాయలను అటు ఇటు తినేయాలన్నా వద్దా? मुझे तो बहुत पसंद है।
आप बोले तो डालते, नहीं 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 तो नहीं डालते. ఎందుకు మీతో తిట్లు తిందు? ఇట్లా 3 వంతుల గుత్తి వంకాయలకు కోసుకోవాలి అంతే. ఇగో అన్ని ఎర్రగానే ఉన్నాయి. చెట్టుకాయలు నేను పడేయా, అట్లనే చేసుకొని తింటా. సరేనా? మీరు అట్లా చేసుకొని తింటారా చేయలేదా కామెంట్ పెట్టండి నాకు. తిట్టూ తింటుండి ఏముంటా అని. మీరు ఏమన్నా సరే దులుపుకొని పోతా. కష్టపడి పండించినబ్బా ఈ కూరగాయలు తిన్నికే కలలు కానీ ఈడ పోని అట్లా వేసుకొని తీగ వచ్చిందనమాట. అంటే నేను జర లేట్ చేసినంత మాత్రాన్ని పడేయాలన్నా చెప్పుందని. ఆల్మోస్ట్ అన్నీ అట్లనే ఉన్నాయి, బట్ కొన్ని వేరే ఉన్నాయి, అవి కూడా వేసేస్తా. అయిపోయింది నా పని ఈరోజు అయిపోయింది. మా వాళ్ళు ఏం కూడా వేయరు, నాకు చెప్పకుండా పడేస్తారు ఇట్లుంటే. అమ్మయ్యా పచ్చడి చేయాలి, సూపర్ ఉంటుంది ఇది. కానీ ఈరోజు మనం ఏమంటారు గుత్తి దొండకాయ కాదు, ఉల్లి దొండకాయ ఫ్రై. ఓకేనా? సూపర్ చేద్దాము. ఇవి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయని చెప్పినా కదా, ఆ దొండకాయలు అనమాట. మన చెట్టు ఆల్మోస్ట్ ఎర్రగానే అయినాయి. ఎవరన్నా భాష తెలియని భాష తెలియని వాళ్ళు చూసిరనుకోండి, అచ్చా ఇట్లా ఉండనీకే ఎర్ర దొండకాయలే కావాలనేమో అనుకుంటారేమో. నాకైతే డౌటు. సర్లేండి, నా వచ్చి రాని వంటలు మీరు చూసుడే ఎక్కువ. ఇక భాష రాని వాళ్ళ సంగతి మనకి ఎందుకు. చలో ఇక రండి పోదాం. ఏమైతే ఎర్రయో మామూలువో కొన్నాయో చెట్టు గిన్నె నింపినాం. వీటికి ఏం చేయాలంటే కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ కలిపేసి స్టీమ్కి పెడదాం. నా పూజలు కథలు కార్ఖానాలకు చిన్న సన్నగా నూనె డబ్బాలు సరిపోతలేమని పెద్ద టీని 15 కిలోలు తీస్తున్నాను. ఎందుకు డబ్బాలు వేస్ట్ చేయాలని అట్లా అందులో పోసుకొచ్చుకుంటున్నాను అనమాట. సాల్ట్ అండ్ లిటిల్ బిట్ ఆయిల్. ఓకేనా? దీన్ని స్టీమ్ వస్తుంది. అండ్ నేను ఇది కొనుక్కొచ్చుకున్నాను అనమాట. అంటే ఇడ్లీ కుక్కర్కు నాకు ఇది యాక్చువల్ ఇడ్లీ కుక్కర్ నాది ఇది. సో దీనికి ఇట్లా వచ్చినాయి అన్ని డోక్లా చేసుకునికి ఆర్ చేసుకునికి అని ముచ్చట్లు. సో దీంట్లో వేసేస్తున్నా, మంచిగా స్టీమ్ అవ్వనియండి. ఈ లోపు ఏం చేద్దామంటే ఈ దొండకాయకు సంబంధించి ఉల్లికారం చేసుకుందాం మనం. అయితే ఉల్లికారం రకరకాలుగా చేస్తారు. ఓన్లీ ఉల్లిగడ్డ వేసేసి కొంచెము మిరపపొడి అవన్నీ వేసేస్తారు. బట్ నేనేంటంటే లిటిల్ బిట్ ఇప్పుడు సేమ్ మన గుత్తి వంకాయకి ఎట్లా చేసుకుంటాం అట్లా ఒక పొడి ఏదన్నా యాడ్ చేసినాం అనుకోండి, భలే కమ్మగా ఉంటుంది అనమాట. తింటుంటే అన్నానికి కానీ రొట్టెకి కానీ సూపర్ ఉంటుంది. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇవాళ కొన్ని నువ్వులు కొంచెం ఎండు కొబ్బరి పొడి వేస్తా. ఓకేనా? సో దాంతో ఇంకో రేంజ్కి వెళ్ళిపోతుంది అనమాట దాని టేస్ట్. అది మసాలా ఏదైతే మనం స్టవ్ మీద వేసేసి ఫ్రై చేస్తుంటామో అప్పుడు మనకు ఎక్కువ టైము అవసరం లేదనమాట. సో ఆల్రెడీ దొండకాయలు వేగినాయి అంటే స్టీమ్ అయిన ఉంటాయి కాబట్టి జస్ట్ మసాలా కొంచెం ఫ్రై లాగా చేసేసుకొని అవి వేసుకొని కలిపి దింపుకుంటే అయిపోతుంది వంట. అందుకు ఆయిల్ తక్కువ పడుతుంది ఒకటి, దొండకాయ పర్ఫెక్ట్గా స్టీమ్ మీద ఉడుకుతుంది. సో కాబట్టి మనకు అయిపోతుంది అనమాట. సో ఇది వేడైపోయింది. దీంట్లో ఫస్ట్ ఏం చేద్దామంటే ఆవాలు, మెంతులు, పప్పులు ఏం వేయొద్దు. ఓకేనా? జీలకర్ర ఫ్లేవర్ అనేది అన్నిటికంటే ఎక్కువ ఉండాలి. సో జీలకర్రని వేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీలకర్ర డామినేట్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం కొంచెం జీలకర్ర కమ్మగా స్మెల్ వస్తుంటుంది, మాడనియొద్దు, మళ్ళీ చేదు ఎక్కుతుంది. లైట్గా సిమ్లో పెట్టి కమ్మగా స్మెల్ వస్తుంటుంది, అప్పుడు బంద్ చేయాలన్నమాట. దీన్ని ఒక గిన్నెలకు తీసుకుందాం. ఓకేనా? దాని తర్వాత కొన్ని నువ్వులు వేయించుకుందాం. ఇది కూడా తొందరగా అయిపోతుంది మనకు. కొన్ని ఎండుమిరపకాయలు అండ్ కొన్ని వెల్లుల్లి
ఓకే, ఉడకబెట్టొద్దు. ఉడకబెడితే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతాయి. ఒక్క ఉడికినా ఏం చేసినా స్టీమ్ మీద ఉంటే ఏంటంటే అవి కాకుండా కచ్చా పచ్చగా ఉంటే సూపర్ ఉంటుంది. దీంట్లో కొంచెం చింతపండు, అది తిరిపోతుంది స్మెల్. మీరు కూడా ఇట్లనే చేసుకోండి. లిటిల్ బిట్టు కరివేపాకు కూడా వేద్దాం. ఓ శ్రీదేవి ఏం దొరికితే వేస్తుంది అనుకోండి, నిజంగా ఇట్లా చేసుకుంది ఒకసారి చెప్పుండి అబ్బా. అబద్ధం చెప్తారా? నేను ఏమైనా బుద్ధిమంతురాలైనా శ్రీదేవిని, నిజాయితీ పర్రాలైనా శ్రీదేవిని, నన్ను నేను మెచ్చుకోవాల్సిందే. ఓకే, దీన్ని ఇట్లా తీద్దాం. దీంట్లోకి కొంచెం చల్లారాలన్నమాట. వీడుండమ్మా, ఈలోపు మనం ఏం చేద్దామంటే కూరకు ఇది పెట్టుకుందాం. అండ్ అది వేడవుతుంటుంది. ఈలోపు మన దగ్గర ఉన్న ఉల్లిగడ్డలను కోసుకుందాం. ఇదన్నమాట. ఓకే, ఇప్పుడు అసలు సిసలైన పని. మీరు ఎక్కడ ఉండండి అమ్మా. మన పొళ్ళన్నీ ఇండ్లు వేసేసుకుందాం. పొడికి కాదు, వేయించుకున్నవన్నీ ఇండ్లు వేసుకుందాం. తర్వాత పొడి అవుతుంది. సగం కింద సగం మీద సరిపోయింది. ఇది సూపర్ లేదు? సూపర్ ఉందని చెప్పాలబ్బా. మీరు దగ్గర ఉన్న వాళ్ళు చెప్పకపోతే వాళ్ళు ఏం చూస్తారు? నేను ఇక్కడ సూపర్ ఉందంటే మా ఆయన చూడు సూపర్ ఉంది అనుకుంటూ పోతున్నాడు. సరిగ్గా చెప్పిపో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ దాన్ని కొంచెం పక్కకు పెట్టి మనం ఏం చేయాలంటే ఉల్లిగడ్డలు వేసుకోవాలన్నమాట. ఓకే, ఇందులో కావలసినంత సాల్ట్, ఓకే, పడుతుంది ఇంత. అండ్ కొంచెం ధనియా పౌడర్, వెల్లుల్లి వేసినా సరే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ లిటిల్ బిట్ పసుపు. మిగిలిన ఉల్లిపాయలు ఎక్కడ పోయినాయి? ఉన్నాయి, ఉన్నాయి. ఇందులో మిగిలినవి కూడా వేసుకుందాం. ఎందుకంటే మనకు కరెక్ట్గా దానికి సరిపోతుంది అనమాట. అంటే గుత్తి వంకాయకి ఎట్లా ఉండాలో దీనికి అట్లా ఉండాలి. కాకపోతే ఏంటంటే ఇది మనం పెట్టాం లోపల. ఓకే, రైట్, డన్. అంటే కూర మొత్తానికి ఇదే ఆయిల్ అన్నమాట. కాబట్టి అది వేసుకొని పక్కనే ఉడుకుతూ ఉన్న స్టీమ్ అవుతున్న దొండకాయలు ఉన్నాయే, వాటితోనే ఇంకా మనకు పని అయిపోయిందనమాట. చెప్పినా కదా, అవి కాకుండా అట్లుంటాయి కాబట్టి వీటిని తీసుకోవాలి. తర్వాత వేసినా పర్లేదు, బట్ ఇప్పుడు వేస్తే ఏంటంటే ఇంకో కంపదానం బాగుంటుంది. అసలు ఈ నూనె లేకుండా కూడా చేయొచ్చు తెలుసా. ఊరికి ఇట్లా వేయించుకోవచ్చు దీని మీద, ఉట్టి కడాయి మీద. కొంచెం ఎక్కువసేపు స్టీమ్ తీసుకొని మనం మసాలా తీసుకొని దాంట్లో డైరెక్ట్గా వేసుకోవచ్చు. బట్ నేనేంటంటే కొంచెం టేస్ట్ ఇంకా బాగా రానికి ఆయిల్ వాడిన. ఆయిల్ లేకుండా గుత్తి వంకాయ కూర ఎంతమందికి వస్తుంది? నాకు వచ్చు. మొన్న సడన్గా ఒక రీల్ కనిపించింది నాకు. ఒక సెలబ్రిటీ చెప్పారనమాట, నూనె లేకుండా గుత్తి వంకాయ కూర సూపర్ ఉండొచ్చని. అప్పుడు అనిపించింది అయ్యయ్యో నా సీక్రెట్ చెప్పేసింది వీళ్ళని. బట్ చాలా బాగా వస్తుంది. దీన్ని కూడా ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు తెలుసా. మీకు ఆయిల్ లేకుండా చూపించాలన్నా చాలా బాగుంటుంది. ఇట్లనే స్టీమ్ చేయాలా, జస్ట్ ఇట్లా ఇంత 1 టీ స్పూన్ నెయ్యి కానీ, అసలు అది కూడా అవసరం లేదు తెలుసా. ఈ పొళ్ళన్నీ వేసేసేయాలి, ఇట్లా కలపాలి, దీన్ని వేసేయాలి, లాస్ట్లో వేసేయాలి, దించాలా, ఖతం చేసేసేయచ్చు. మరి మీకు మనకు అనిపిస్తే కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు, పాలు కూడా వేసుకోవచ్చు, అట్లా రకరకాలుగా వేసుకోవచ్చు. చాలా బాగా ఉండొచ్చు. స్పూన్ ఎడబెట్టినా ఈడబెట్టినా. ఫస్ట్ మొదటి నుంచి కూడా ఇట్లనే ఆయిల్ వేయొచ్చు కదంటే అంత బాగుండదు. అది గమ్మత్ ఉంటుంది, ఈవెన్గా ఉడకదు అనమాట. అండ్ టైం కూడా చాలా తీసుకుంటుంది. మనం ఇంట్లో వాటర్ వేయం కదా, సో వాటర్ వేయనప్పుడు ఏమవుతుంది, మాడుతుందో ముద్ద అవుతుందో ఏదో ఒకటి అవుతుంది అనమాట. అది సంగతి. మొన్న కామెంట్ చేసిరబ్బా,
మజ్జిగ చారు చేసినా కదా, ఏం గిన్నెలు అవి, ఎవరు తోముతారు, ఎన్ని గిన్నెలు మారుస్తున్నావు అని తిట్టి. ఇప్పుడు కూడా నేను ఏమంటా అంటే మర్చిపోయి గబగబా అయిపోతుంది కదా, ఈ పక్కన అదంతా ఉడకబెట్టి దీంట్లో వేసేస్తా అంటే ఇప్పటికే 2 గిన్నెలు మార్చినావు, ఒకటి స్టీమ్ చేసినది, ఇదొకటి, ఇంకో గిన్నె అంటే తిడతారేమని భయంతో ఆయన. సో అట్లా ఉంటుంది మన పనులన్నీ. బట్ నూనె కూడా మళ్ళీ ఇండకెళ్ళి తీసుకోవాలి, అందుకే ఎక్కువ అవుతుంది మనకు, నూనె వాడొద్దు ఎక్కువ తక్కువ. నూనె అంతా అట్లనే ఉంటుంది దీనికి పట్టదు, ఆల్రెడీ స్టీమ్ చేసినాం కదా, ఇక పట్టదు నూనె. నేనే పొరపాటున ఎక్కువ వేసిన అంతే. ఇప్పుడు ఆయిల్ రెడీగా ఉంది కదా, మనం ఇంకేం చేయాలంటే ఆవాలు జీలకర్ర అండ్ కొంచెం కరివేపాకు, తర్వాత మిక్సీకి పెట్టినాం కదా ఇది ఉల్లిపాయ, ఇది కొంచెం మగ్గితే ఆయిల్ పైకి తేలుతుంది, అప్పటి వరకు మగ్గిస్తే సరిపోద్ది. ఇదిగోండి ఇట్లా నూనె ఇక్కడ సైడ్లకి ఇట్లా కొంచెం కొంచెం తేలుతుంది కదా, ఆ టైంలో మనం మన దొండకాయలు వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం మిరప వేద్దాం. మనం ఇందులో కారం అంటూ ఏది వేయలేదు కదా, సరిపోతుంది. మీకు ఎంత కారం కావాల్సి అంత వేసుకోండి. చూడడానికి ఎంత బాగుందో, తిన్నికి కూడా అంతే బాగుంటుంది. వంట వండేటప్పుడు నోట్లో నీళ్ళు ఊరుతాయి, అది కరెక్టా తప్ప చెప్పుండప్ప, మీరు చెప్తే కరెక్ట్ ఉంటుంది అది. అంటే అన్నిటికీ ఉండదు మళ్ళీ అట్లా, ఏదో ఒక్కదానికి. మీకు కూడా అవుతుంది అట్లనే, నాకే అవుతుందా, నేనేమైనా తేడానా అంటే వండేటప్పుడు నా బుర్ర ఏమైనా తేడాగా ఆలోచిస్తుందా? ఓకే, దీన్ని ఒక్క 2 నిమిషాలు ఇట్లా పెట్టేద్దాం. దెన్ మనం చేసుకున్న పొళ్ళు వేస్తే పని అయిపోతుంది అనమాట. ఇప్పుడు అయిపోయింది. మనం చేసుకున్న పొళ్ళు వేసేసుకొని అటు ఇటు ఇటు అటు ఒకసారి 2 సార్లు తిప్పేసి క్లోజ్ చేద్దాం. రండి, ఇంకండి మనం చేసుకున్న పొళ్ళన్నీ ఇట్లున్నాయి. నీళ్ళు వేయొద్దు, మళ్ళీ నీళ్ళు వేస్తే అసలు ఫ్లేవర్ మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. ఓకే, ఇట్లా వేసి జస్ట్ 2 మినిట్స్ ఓకే, ఖతం అయిపోతుంది అనమాట. చాలా సింపుల్ కదా, బాగానే చూపించిన కదా. ఆయిల్ లేకుండా ఇంకా చేసుకోవచ్చు, మళ్ళీ ఒకసారి చూపిస్తా. అసలు ఆయిల్ లేకుండా కాకరకాయ ఫ్రై అయితే ఆల్మోస్ట్ 1 మిలియన్ పోయినట్టుంది. చాలామందికి నచ్చింది అది. అట్లా నూనె లేకుండా రకరకాల కూరలు చేస్తాను నేను. సో చూపిస్తా బాసి, అప్పుడే అన్న నేను మళ్ళీ చూపిస్తాను. నెక్స్ట్ టైం గుత్తి వంకాయ చూపిస్తాను, మన తోటలో అవుతున్నాయి వంకాయలు. సో ఆయిల్ లేకుండా గుత్తి వంకాయ కూర ఎవరు గుర్తు కూడా పట్టరు, నూనె లేదని, అంత బాగా చేయొచ్చు. డన్. అమ్మయ్యా, సూపర్ ఉందబ్బా, అద్దిరిపోయింది. అండ్ ఆ జీలకర్ర పొడి, నువ్వుల పొడి, జీలకర్ర పొడి డామినేట్ చేస్తాను, నువ్వుల పొడి కొంచెం డౌన్ ఉంటుంది కానీ అద్దిరిపోతుంది టేస్ట్. ఇదన్నమాట కమ్మటి దొండకాయ ఉల్లికారం. ఉల్లికారం దొండకాయ ఏదో ఒకటి పెట్టుకోండి అబ్బా మీరు పేరు. అటో ఇటో తిప్పి మొత్తం మీద మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయలు అండ్ దొండకాయలు కాబట్టి మీరు పెట్టేసుకోండి. అండ్ చేసుకొని తినడం మాత్రం ఇట్లా చేసుకోండి. ఎంత బాగుంటుందంటే కరకరకరలు ఆడుతుంటుంది, అయినా సరే ఇది ఉడకలేదన్న ఫీలింగ్లు ఉండము. కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అండ్ ఆయిల్ తక్కువ పోసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. ఓకేనా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడ్డది నాకు తెలుసు, అంత కూడా ఉండొద్దు. కరెక్ట్ అంటే ఆ ఉల్లిపాయలు పేస్ట్ ఉంటుంది కదా, అది మాడిపోకుండా వేగగలిగేటంత ఉంటే సరిపోతుంది అనమాట. ఇది విషయం. ఓకేనా, పాయింట్ కరెక్ట్గా చెప్పారు కదా.
అంత పెద్ద దొండకాయ తినడానికి అంత టైం పట్టిందా కానీ అల్టిమేట్ టేస్ట్. ఓకేనా, మీకు ఇంకా అంటే ఉల్లిపాయల వల్ల ఒక రకమైన స్వీట్నెస్ వస్తుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మీకు కొంచెం మిరపపొడి ఎక్కువ వేసుకోండి. అండ్ దాంట్లో డామినేట్ చేసే జీలకర్ర స్మెల్ అద్భుతంగా ఉంటుంది అనమాట. సో ఆ దొండకాయ కరకరలాడుతుంటుంది. ఇది కలిసి మాత్రం అద్భుతంగా ఉంటుంది అబ్బా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ చేసుకొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా.